రైట్ కాపు గర్జన తదనంతర పరిణామాలపై స్పందించడానికి వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. అంబటి రాంబాబు గారు, ఎన్నికల సమయంలో కావచ్చు, మేనిఫెస్టోలో కావచ్చు, ఇచ్చినటువంటి హామీ ప్రకారం కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయంలో ప్రభుత్వ వైఖరి ఏ రకంగా కనిపిస్తోంది మీకు? ప్రభుత్వ వైఖరి ఏ రకంగా కనిపిస్తోంది? ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం వలన కాపులను బీసీలో చేరుస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీ హామీని సకాలంలో సక్రమంగా స్పందించకపోవడం వలన ఈ రోజు రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయనేది నా అభిప్రాయం. అయితే ఒకటి, ఏదైనా హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి, కొద్దిగా బాధ కలిగిస్తున్నాయి. హింసాత్మక వైపు దయచేసి ఉద్యమకారులు వెళ్ళకూడదు. అలా వెళ్ళడం వలన ఉద్యమం దెబ్బతింటుంది, ఉద్యమ లక్ష్యం దెబ్బతింటుంది. దయచేసి ఆ హింసాత్మక ధోరణిని ఖండించాలి. కొన్ని దుష్ట శక్తులు ఉద్యమాల్లో ప్రవేశించి సంఘటన తోవ తీసే ప్రమాదం ఉన్నదనేది కూడా ఉద్యమకారులు గమనించాలని మేము కోరుకుంటున్నాం. ఇవాళ ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ రావడానికి ప్రధాన బాధ్యత వహించవలసింది ఈ తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు సకాలంలో ఇది చేసి ఉన్నట్లయితే, చర్యలు తీసుకున్నట్లయితే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదనేది నా అభిప్రాయం. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ దీనికి బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు ఆలస్యం చేస్తోంది? ఇప్పటికే ప్రభుత్వం చెబుతోంది, ఒక కమిషన్ ఏర్పాటు చేశామని చెబుతోంది. ప్రభుత్వంలో పార్టీలో కాపులకు ప్రాధాన్యత కల్పించామని కూడా చెబుతుంది. ఈ రకంగా చేస్తున్నప్పటికీ కూడా రిజర్వేషన్ల విషయంలో కొంత తాత్సారం చేస్తున్నట్టు మీకేమన్నా అనుమానాలు ఉన్నాయా? దానికి ఏమన్నా కారణాలు మీరు విశ్లేషించగలరా? చాలా తెల్లవిగా అర్థమవుతున్నాయండి. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు ఈ రోజున సమావేశం జరుగుతుందని ప్రకటించక ముందు ప్రభుత్వం ఏం చర్య తీసుకుందండి? బీసీ కమిషన్ ఏర్పాటు చేయలేదు, కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేయకోకుండా ముద్రగడ పద్మనాభం గారు ఎప్పుడైతే ఉద్యమ బాట పట్టడానికి ఉపక్రమించాడో ఆ తరువాత మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఫైల్స్ మీద సంతకం పెట్టే కార్యక్రమం చేయడం వల్లనే ఈ ప్రమాదం ఏర్పడిందని నేను నమ్ముతున్నా. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 20 మాసాలు అయిపోయింది. 20 మాసాలు అనేక సంతకం పెట్టారు, తొలి సంతకాలను కొన్ని పెట్టారు. అలాంటప్పుడు కాపుల్ని రిజర్వేషన్ ఇస్తామని, ఎన్ని కాల రోజుల్లో పూర్తి చేస్తామని, ఒకనొక సందర్భంలో అయితే 6 మాసాల్లోనే దీని సంగతి తేలుస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాంటి 6 మాసాలు 4 ఆరులు అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఎక్కడున్నామంటే వేసిన చోటే ఉన్నామని పరిస్థితి రావడం అనేది చూస్తే చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి లోపించింది. చిత్తశుద్ధి లోపించడం వల్లనే ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమ శంకారామాన్ని ఓడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆయన ఉద్యమ శంకారామాన్ని ఓడిన తర్వాత మాత్రమే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి బాధ్యత లేదు, మేము తప్పుకుపోతాము అంటే సరైనటువంటి పరిస్థితి కాదు. చంద్రబాబు నాయుడు గారు లేదా చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఏదో వైసీపీకి బాధ్యత ఉంది, లేకపోతే మరొకరి బాధ్యత ఉంది అని కాదు అనడం. ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించవలసింది 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం తప్ప మరొకరు కాదనేది. రైట్, మీకేమన్నా ఆశలు ఉన్నాయా? డెఫినెట్ గా ప్రభుత్వం చేస్తుంది, ఉద్యమంతోనైనా కదులు వస్తుంది, ప్రభుత్వంలో ఒక కదలిక వస్తుంది, రిజర్వేషన్లు కల్పిస్తారు అనేటటువంటి పరిణామాలు ఏమన్నా కనిపిస్తున్నాయా మీకు? తప్పనిసరిగా ఈ ఉద్యమ ప్రభావంకి ఆ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోతే మూల్యం చెల్లించక తప్పదు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి వాగ్దానమే మేము నెరవేర్చమంటాం తప్ప కొత్తగా ఏమన్నా చెప్తున్నారా? వారు ఇచ్చినటువంటి వాగ్దానమే కదా. ఆ వాగ్దానాన్ని నెరవేర్చకపోతే దానికి రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి పార్టీ మూల్యం చెల్లించక తప్పదు అనేది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి అంబటి రాంబాబు గారు. థ్యాంక్ యూ.